అందరికీ బహుశా గుర్తుండే ఉంటుంది, ఒక మహిళని హతమార్చి ఆ తర్వాత కుక్కర్లో తన శరీర భాగాల్ని ఉడికించి గ్రైండ్ చేసి పిండి పిండిగా చేసేసి చెరువులో పడేసే సంఘటన కుక్కర్ కేసు. సో మీర్పేట్కి సంబంధించిన కుక్కర్ కేసు గురించి ఒక అప్డేట్ ముందుకు వచ్చాను. సో మీర్పేట్ గురుమూర్తి తన భార్యని హతమార్చి, వెంకటమాధవిని హతమార్చి ఆ తర్వాత దాన్ని మిస్సింగ్ కేసుగా మార్చాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా పోలీసులు ఆ కేసును చేరించారు. సో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ మహిళే గురుమూర్తి భార్య వెంకటమాధవి. సో పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి గురుమూర్తి, ఇదే కుక్కర్ ఎగ్జాక్ట్గా. సో ఇటువంటి కుక్కర్లోనే గురుమూర్తి తన భార్యని తన భార్య హతమార్చి శరీర భాగాల్ని ముక్కలు ముక్కలుగా చేసేసి ఇదే కుక్కర్లో పెట్టి ఉడికించి ఆ తర్వాత పొడిగా చేసి చెరువులో పడేశాడు. సో దీని అందరికీ ప్రధాన కారణం గురుమూర్తికి తన మరదలతో ఉన్నటువంటి వివాహేతర సంబంధమే. ఎగ్జాక్ట్గా సరిగ్గా ఈ ఏడాదే, సుమారు ఇంకో 10 రోజులు అయితే సరిగ్గా ఏడాది అయ్యే అవకాశం ఉంది. సో జనవరి 14-15 తేదీల్లో తన భార్య వెంకటమాధవిని తన నివాసంలోనే న్యూ వెంకటేశ్వర కాలనీ, మీర్పేటలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో తన భార్య వెంకటమాధవిని చాలా దారుణాతి దారుణంగా హతమార్చాడు భర్త గురుమూర్తి. హతమార్చడమే కాదు, ఆ భార్య శరీర భాగాల్ని భాగాలుగా చేసి, విడి భాగాలుగా చేసి వాటన్నిటిని కుక్కర్లో పెట్టి ఉడికించి గ్రైండర్లో పిండి పట్టి, అక్కడ రోల్ కూడా ఉంది, రుబ్బు రోలు. సో రోల్లో వేసి ఆ ముక్కలన్నింటినీ దంచి వాటిని పొడి చేసి చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి నా భార్య కనిపించట్లేదు అని చెప్పి అత్తామామలతో కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. సో పోలీసులు ఈ కేసుని విచారించడం మొదలుపెట్టారు. సో జనవరి 15వ తేదీన ఇంట్లోకి వెళ్ళేటువంటి సీసీటీవీ విజువల్స్ రికార్డ్ అయినటువంటి విషయాన్ని పోలీసులు గమనించారు. వెంకటమాధవి భర్తతో పాటు ఇంట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత నుంచి బయటికి రాలేదు. మరి ఏమైపోయింది? ఇంట్లో లేదు. మరి ఇంట్లోకి వచ్చిన మహిళ అక్కడికక్కడే చూమంతర్ ఖాళీ అంటే మొత్తం మాయమైపోవడానికి మ్యాజిక్ కాదు కదా. మరి ఎక్కడికి పోయింది? ఇంట్లోకి వచ్చిన మహిళ లేదు, కనిపించట్లేదు, ఎక్కడ పోయిందని చెప్పి చాలా వరకు పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎంతటి స్కెచ్ వేశాడు గురుమూర్తి అంటే, హీజ్ అన్ ఎక్స్ ఆర్మీ, నాయక్ సుబేదార్గా కూడా పనిచేశారంట. ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిపోయి వచ్చిన తర్వాత డిఆర్డీఓలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. సో సూక్ష్మదర్శిని ఆ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాని ఉదాహరణగా తీసుకొని ఈ ఇన్సిడెంట్కి పాల్పడ్డాడు. ఆ సినిమాలో కూడా ఏముంటుందంటే, కన్న కూతురునే హతమార్చి అటు తల్లి అండ్ అన్న ఇద్దరు కలిసి ఇలాగే ముక్కలుగా చేసి డ్రైనేజీలో కలిపేయడాలు, తర్వాత బయట చెరువుల్లో పడేయడాలు, బ్యాగుల్లో తీసుకెళ్లి ముక్కలన్నింటిని వేరే వేరే ప్రాంతాల్లో పడేయడాలు అనేది జరిగింది. సో ఆ సినిమా ఆధారితంగానే ఇక్కడ వెంకటమాధవిని హతమార్చాడట భర్త గురుమూర్తి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా భార్య లోపలికి వెళ్ళింది. ఆ ఇన్సిడెంట్ కేసు నమోదైంది జనవరి 18న. సో 15వ తేదీన లోపలికి వెళ్ళినటువంటి వెంకటమాధవి అప్పటి నుంచి ఎక్కడ బయటికి రాలేదు. గురుమూర్తే బయటికి పలుమార్లు బకెట్తో రావడాలు, లేకపోతే సంచులతో రావడాలు, బ్యాగులు తీసుకెళ్ళాలి చూశారు, కానీ ఎక్కడ వెంకటమాధవి బయటకు రాలేదు. మరి లోపలికి వెళ్ళిన ఆ మహిళ ఏమైపోయిందని అనుమానం పోలీసులకు కలిగింది. కానీ ఎక్కడ కూడా ఒక్క చిన్న ఆధారం కూడా వదిలిపెట్టకుండా, ఒక్క చిన్నదంటే చిన్న ఆధారం కూడా వదిలిపెట్టకుండా అంతా కూడా క్లీన్ వాష్, మొత్తం వాష్ అవుట్ చేస్తాడు. మరి పోలీసులు దొరికిన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఆ బకెట్ పైనటువంటి చిన్న చిన్న టిష్యూస్, అంటే బకెట్లో ఏదైతే హీటర్ పెట్టి తన కాళ్ళని లేకపోతే ఇతర శరీర భాగాల్ని వాటర్ హీటర్ వేసి ఉడికించాడో ఆ హీటర్ పెట్టిన దగ్గర కొన్ని టిష్యూస్ కనిపించాయట. ఆ తర్వాత కుక్కర్ని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకుంటే ఆ కుక్కర్లో కొన్ని టిష్యూస్ ఉన్నాయంట. ముక్కలు చేసిన దగ్గర ఆ కత్తి అండ్ అదే చెక్క బల్ ఉంటుంది కదా, సో దాని మీద కొన్ని టిష్యూస్ లభించాయంట. ఈ టిష్యూస్ ఆధారితంగా వెంకటమాధవియేనా అనే విధంగా అటు తల్లిదండ్రులది, అంటే వెంకటమాధవి తల్లిదండ్రులది, ఆ తర్వాత అటువైపు వెంకటమాధవి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో ఇద్దరి DNA పరీక్ష చేస్తే వెంకటమాధవి అని కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత గురుమూర్తి పోలీసులకి ఛాలెంజ్ చేశాడు, నేనే చంపానని ప్రూవ్ చేయండి, నేనే చంపానని ప్రూవ్ చేయండి అని చెప్పి ఇటు వెంకటమాధవికి సంబంధించిన మరణం విషయంలో పోలీసులకు ఛాలెంజ్ చేశాడు గురుమూర్తి. ఇది చాలా బిగ్గెస్ట్ టఫ్ టాస్క్గా మిగిలిపోయింది. సో ఎంత విచారించినా ఏమి చెప్పడం లేదు. పోలీస్ స్టైల్లో విచారించారు, ఎంత విచారించినటువంటి సమాధానం రాలేదు. ఇక చివరాఖరణ పోలీసుల ముందు తన కన్ఫెషన్ చేసిన దాంట్లో తన మరదలతో వివాహేతర సంబంధం ఉందట. ఈ వివాహేతర సంబంధమే వెంకటమాధవి హత్యకు కారణమైంది. సో వెంకటమాధవిని హతమార్చడానికి తన మరదలతో వివాహేతర సంబంధమే కారణమంట. మరదలతో వివాహేతర సంబంధాన్ని గుర్తించిన తన భార్య పలుమార్లు పంచాయతీలు కూడా పెట్టిందంట. పంచాయతీలు కూడా అయ్యాయి, పంచాయతీలు కూడా జరిగాయి. వద్దని చెప్పి వారించారు, బెదిరించారు, అదిరించారు, అయినా కూడా గురుమూర్తి వినలేదు.
సో తన మరదలతో ఉన్నటువంటి వివాహేతర సంబంధమే ఇప్పుడు తన భార్య మరణానికి కారణం అవడంతో పాటుగా పోలీసులు దాదాపుగా ఇక ఏడాది కావస్తోంది. ఏడాది కావచ్చే సమయానికల్లా నిన్న పోలీసులు ఈ సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ని గురుమూర్తే హతమార్చాడు, ఇదిగోండి ఆ సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఫారెన్సిక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్తో సహా కోర్టులో ప్రవేశపెట్టారంట. ఆ సైంటిఫికల్ ఆధారాన్ని కోర్టు ముందు ఉంచారు. సో 13 వివాహ బంధం అక్కడ ఆ సమయానికి ఏమీ గుర్తురాలేదు. జనవరి 16న తనని హతమార్చాడు. సో సుమారుగా 2 రోజులు పట్టింది ఆయనకి ఈ శరీర భాగాలు మొత్తం నుజ్జు చేయడానికి. సో ఎంతలా అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వచ్చిందంట. మనం జనరల్గా ఇంట్లో ఒక కేజీ చికెనో లేదా కేజీ మటన్ తీసుకొస్తేనే దాన్ని ఉడికించే సమయానికి ఆ అపార్ట్మెంట్లో వాళ్ళకి కానివ్వండి, లేకుంటే ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఇంటి ఎదురుగా వాళ్ళకి ఒక స్మెల్ వస్తుంది చికెన్ అని చెప్పి, నాన్ వెజ్. అలాంటిది ఒక మనిషినే ఉడికిస్తున్నాడు ఆ వ్యక్తి అని అంటే ఎంత దుర్వాసన వచ్చి ఉంటుంది. ఆ వాసన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు మొత్తం వచ్చింది. ఎక్స్క్లూజివ్గా ఆ సంఘటన సమయంలో జనవరి 15న జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఆర్టీవీ గ్రౌండ్కి వెళ్ళి చాలా విషయాలు వెలికి తీసే ప్రయత్నం చేసింది. ఆ నేపథ్యంలో చుట్టుపక్కల స్థానికులు కూడా మాట్లాడుతూ చాలా దుర్వాసన వచ్చేది, ఎప్పుడు చూసినా మసులుతూ ఉన్నట్టుగా ఏదో ఉడికిస్తూ ఉన్నట్టుగా స్మెల్ వచ్చేది అని చెప్పి చుట్టుపక్కల స్థానికులు కూడా చెప్పారు. కానీ ఎవరు కూడా గురుమూర్తిలా చేస్తాడు అనుకోలేదు, గురుమూర్తిలా చేస్తాడని ఎవరు కూడా భావించలేదు. సో తనకు ఏ మాత్రం ఎవిడెన్స్ వదిలిపెట్టకుండా చిన్న రక్తపు చుక్క కానివ్వండి, తనకు సంబంధించి ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా వదిలిపెట్టకుండా వెంకటమాధవ్ని చాలా దారుణంగా, అంటే ఇంత దుర్మార్గంగా ఒక వ్యక్తిని చంపగలుగుతారు మనుషులు, ఇంత దుర్మార్గంగా హతమారుస్తారని చెప్పి ఇంతవరకు సినిమాలో ఉన్నటువంటి అంశాలు రాలేదు. అంటే ఇంత దారుణంగా ఉంటుందని ఎక్కడ కూడా మనం కనీసం కల్లో కూడా ఊహించాం. ఏకంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తన కట్టుకున్న భార్యని, 13 వైవాహిక జీవితాన్ని, 2 పిల్లల తలనే విషయాన్ని మొత్తాన్ని మర్చిపోయి ఆ వ్యక్తి తన భార్యని ఎంత దుర్మార్గంగా, అంటే కనీసం ఆ మహిళకు సంబంధించి ఒక చిన్న ఎముక, చిన్న ముక్క కూడా లేకుండా ఎక్కడికక్కడ దాని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం, చెరువులో పడేయడము, పిండిగా చేసి చెరువులో వదిలేయడము. జిల్లలు కూడా చెరువులో వరుసగా ఇంట్లో నుంచి పోలీసులు సీసీటీవీ కెమెరాను పరిశీలించినప్పుడు ప్రతి 1 అవర్కి 2 అవర్స్కి ఒక బ్యాగ్ తీసుకొని పోతున్నాడు, మళ్ళీ ఎంటీ చేతులతో వస్తున్నాడు, బ్యాగ్ తీసుకొని పోతున్నాడు, ఎంటీ హ్యాండ్స్తో వస్తున్నాడు. అరే ఏడబోతున్నాయి ఈ బ్యాగ్స్ అన్ని, ఈ బ్యాగులు ఏమున్నాయని చెప్పి పోలీసులు కూడా షాక్ అయిపోయారు. విచారిస్తే పోలీసులకు ఆయనే చంపడనట్టుగా ప్రూఫ్ ఏం లేదు. అక్కడ అమ్మాయి మరణించింది, ఆ డెడ్ బాడీకి సంబంధించి విజువల్స్ ఉన్నాయి, విజువల్స్ ఇన్ సెన్స్ టిష్యూస్ ఉన్నాయి. సో ఆ టిష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి, ఆ చెక్క బల్ల పైన టిష్యూస్ ఉన్నాయి, తర్వాత వాటర్ హీటర్ వేసి ఉడికించిన దాంట్లో ఆ బకెట్లో టిష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఈ డిఎన్ఏతో మ్యాచ్ అవుతున్నాయి. కానీ గురుమూర్తే హతమార్చాడని చెప్పడానికి ఏ ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించలేదు. గురుమూర్తి కూడా పోలీసులకు ఛాలెంజ్ చేశాడు. కానీ చివరాఖరిన ఇప్పుడు మాత్రం పోలీసులు ప్రూవ్ చేయగలుగుతున్నారు. సో 36 మంది సాక్షులు ఉంటే 20 మందిని విచారించిన తర్వాత ఎట్టకేలకి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చారు. ఆ సైంటిఫికల్ డేటాను కూడా ఇప్పుడు కోర్టు ముందు గురుమూర్తి విషయంలో పోలీసులు అప్పజెప్పినట్టు తెలుస్తోంది. సో అరెస్ట్ చేశారు. ఇప్పుడు రోజుల పాటుగా చెంచల్గూడ జైల్లోనే జైలు జీవితం గలుపుతున్నాడు గురుమూర్తి. సో ఇప్పుడు పోలీసులు సైంటిఫిక్ ఆధారాలతో కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో ఇక శిక్ష ఖరారయ్యే అవకాశం కనబడుతోంది. ఇంకో మాట ఏంటంటే అటు పిల్లల్ని కూడా, 2 పిల్లలు ఉన్నారు కదా, మీకు అందరికి బహుశా ఈ కేసు గుర్తుండే ఉంటుంది, మీకు మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో పిల్లల్ని కూడా ప్రీ ప్లాన్డ్గా జనవరి 14తో దినే సంక్రాంతికి అని చెప్పి వేరే వాళ్ళ బంధువుల ఇంటికి తీసుకెళ్ళి బంధువుల ఇంటి దగ్గర వదిలేసి వచ్చాడంట. పిల్లల్ని తీసుకొచ్చాడు కానీ పిల్లలు ఎక్కడ గమనించలేదు. ఒకరోజు పిల్లలు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ డ్రాప్ చేశాడంట. ఒకరోజు తీసుకొచ్చాడు పిల్లల్ని, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ డ్రాప్ చేశాడు. ఆ పిల్లలు కూడా అన్నారంట, నాన్న ఈ వాసన ఏంటి, స్మెల్ ఏంటి అన్నారంట. కానీ మా పిల్లలకి తెలియదు కదా, అమ్మేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అన్నారంట. సో అటు ఆ తల్లిదండ్రులకు కూడా సుమారు 4-5 రోజులు అయినా కూడా ఇంకా కూతురు ఫోన్ చేయలేదంటే డౌట్ రాలేదు. ఎందుకంటే ఎక్కువ కమ్యూనికేషన్ లేదంట, అప్పటికే గొడవలు అవుతున్నాయి కాబట్టి. సో ఎక్కువగా తల్లిదండ్రులతో కూడా కమ్యూనికేషన్ ఉంచకపోయేవాడంట, తన దగ్గర ఫోన్ ఉండకపోయేది, కమ్యూనికేషన్ ఉంచకపోయేవాడు. సో ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా తన కూతురు ఫోన్ చేయలేదనేటువంటి అనుమానంగానే ఏం కలగలేదు. తర్వాత అల్లుడే అంటే గురుమూర్తే అటు అత్తమామకి ఫోన్ చేసి మీ అమ్మాయి కనిపించట్లేదని చెప్పడంతో గొడవ పెట్టుకుంది కానీ ఎక్కడైనా వెళ్ళిపోయి ఉంటుందని చెప్పి అటు అత్తమామతోనే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. నిజంగా ఆయన మిస్ అయ్యి ఉంటే ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాడు, కానీ తెలివిగా అత్తమామతో కంప్లైంట్ ఇచ్చాడు. ఫస్ట్గా మిస్సింగ్ కేసు నమోదైంది, ఆ తర్వాత దీన్ని సెక్షన్లు మార్చి ఈ సంబంధించినటువంటి ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ చేశారు. సో ప్రజెంట్ గురుమూర్తి కేసు విషయంలో పోలీసు అయితే ఒక కొలిక్కి వచ్చారు. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. అటు మరదలతో వివాహితర సంబంధమే ఈ మరణానికి గల కారణం అని చెప్పి పోలీసు కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఫైనల్లీ హవెవర్ కుక్కర్ కేసు, ఈ కుక్కర్ తర్వాతే
జనరల్గా ఈ కుక్కర్ అనగానే మనకు ఏదైనా ఉడికించడం కోసం, గట్టి పదార్థాలు ఉడికించడం కోసం వాడే వస్తువులా ఉండిపోయింది. కానీ తర్వాత ఇది కూడా ఒక మారణాయుధమేనా అనే రకంగా అందరూ ఆశ్చర్యపోయారు. కూల్ డ్రింక్, అది తాగేటువంటి కూల్ డ్రింక్ అని అందరూ భావిస్తుంటారు, కానీ అది కూడా ఒక మారణాయుధంగా మారింది. ఎలా? దానిలో విషం కలిపి భర్తలకు ఇస్తున్నారు భార్యలు. తర్వాత హనీమూన్ ట్రిప్స్, కూల్ డ్రింక్స్, సూట్ కేస్, డ్రంబ్, మామూలు సిజర్ కూడా, అంటే ఏదైనా దారం కత్తిరించుకోవడానికో లేకపోతే ఇంకేదైనా ఉపయోగించే చిన్న చిన్న సిజర్ కూడా ఆఖరికి వస్తే ఒక మారణాయుధం అయిపోయింది. బ్లేడ్ ఒక మారణాయుధం అయిపోయింది. ప్రతిదీ కూడా ఈ కుక్కర్ కేసు తర్వాత వరుసగా కూల్ డ్రింక్స్ కానివ్వండి, కుక్కర్లు కానివ్వండి, బ్లేడ్లు, సిజర్స్, చిన్న చిన్న దారాలు, హనీమూన్లన్నా, సెల్ఫీలు ఆఖరికి వస్తే తన భర్తతో పాటుగా సెల్ఫీ తీసుకుంటామని చెప్పి కర్ణాటకలో ఒక మహిళ భర్తన చెరువులో దోసేస్తుంది, ఆ వాగులో దోసేస్తుంది. వాడు కొట్టుకుపోతుంటే కనీసం పట్టణ నిల్చొని కూర్చుంటుంది, అక్కడ బ్రిడ్జ్ పైనే నిల్చొని ఉంటుంది. చుట్టూ స్థానికులకు గమనించి ఆ మనిషిని లెక్కి తీసిన తర్వాత నా భార్య నన్ను తోస్తుందని చెప్పి ఆ భర్త చెప్తాడు. సో ఇక్కడ మొదలైనటువంటి ఇన్సిడెంట్ కాస్త ప్రతి వస్తువులో కూడా అటు భార్యలు కానివ్వండి, భర్తలు కానివ్వండి, తమకు సంబంధించిన సహచరుడునో హతమార్చడం కోసం ప్రతి వస్తువును కూడా ఒక మారణాయుధంగా మర్చుకుంటున్న పరిస్థితి. సో ఏదేమైనా కుక్కర్ కేసు కొలిక్కి వచ్చింది. సో ఈ కేసులో మీరు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, లేకపోతే మీ ఒపీనియన్, ఈ కేసు మొదటిగా మీరు విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.